బ్రేకింగ్ చూస్తున్న మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజ్ లో గత 3 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం వహించారని 16 నుంచి 21 వరకు పిల్లర్లకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు కూడా నివేదికలో స్పష్టం చేసింది. ఏజెన్సీ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ బ్యారేజ్ కి భారీ నష్టం వాటిల్లినట్లు కూడా తెలిపింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక సమర్పించింది. మొత్తంగా మేడిగడ్డ బ్యారేజ్ లో గత 3 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం వహించారంటూ కూడా, అలాగే 16 నుంచి 21 వరకు పిల్లర్లకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు కూడా నివేదికలో స్పష్టం చేసింది. ఏజెన్సీ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ బ్యారేజ్ కి భారీ నష్టం వాటిల్లినట్లు కూడా తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపిస్తూ వస్తుందో మేడిగడ్డ పూర్తిగా పాడైపోయింది, గత ప్రభుత్వం చేసిన ఏదైతే తప్పిదాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ కూలిపోయే పరిస్థితికి దాపురించిందని చెప్పి ఏదైతే ఆరోపణలు చేసిందో దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వేయడం జరిగింది. పలుమార్లు విజిలెన్స్ గ్రౌండ్ ఫీల్డ్ విజిట్ చేసి పలు రకాల వాళ్ళు నివేదిక రూపొందించడం జరిగింది. అన్ని సెక్టార్ నుంచి వాళ్ళు నివేదిక తెప్పించుకొని అన్ని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయినప్పటికీ కుంగిపోయినప్పటికీ వరకు ఏ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన అన్ని రకాల అవి తెప్పించుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్లో వాళ్ళు విసిపోయే విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈరోజు మన మహాన్యూస్ చేతికి విజిలెన్స్ ప్రభుత్వానికి సమర్పించినట్టు విజిలెన్స్ రిపోర్టు మన చేతికి వచ్చింది. అందులో ప్రధానంగా వారు 2020 మే 18 నాడు మేడిగడ్డ డ్యామేజ్ అయిందనేది విజిలెన్స్ గుర్తించింది. ఇది ఏజెన్సీ, అప్పటి ఏజెన్సీకి ఏదైతే ఎలాంటి ఏజెన్సీ ఉందో వీరు పట్టించుకోలేదు. దీనికి 5 సార్లు వరద వచ్చిన మెటీరియల్ తీయలేదనేది విజిలెన్స్ ఇందులో పేర్కొంది. అదేవిధంగా ప్రాజెక్టు ఆరంభం నుంచి కూడా వీళ్ళు దాని నిర్వహణ గాలి కుదిరేశారు. ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు, ఈ ఇరిగేషన్ అథారిటీ కావచ్చు, వీరు దీన్ని పట్టించుకోలేదనేది ప్రధానంగా విజిలెన్స్ ఆరోపించింది. అదేవిధంగా ఆ ప్రాజెక్టు దగ్గర షీట్స్ కానీ ఆర్ఆర్ పిచ్చింగ్లు కానీ ఈ ఏజెన్సీ తొలగించలేదు. అదేవిధంగా క్రాక్స్ బ్లాక్ నెంబర్ 7 వచ్చిన క్రాక్స్ గురించి కూడా ప్రస్తావించింది. అదేవిధంగా 16వ పియర్ నుంచి 21 పియర్ వరకు రాఫ్ట్ కొట్టుకుపోయింది, రాఫ్ట్ మెటీరియల్. దీనిపైన అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, ఏజెన్సీ దీన్ని పట్టించుకోలేదనేది ప్రధానంగా విజిలెన్స్ ఇందులో పేర్కొంది. 3D మోడల్ స్టడీలో కూడా ఇవే అంశాలు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ఎల్ఎన్టీ ఏదైతే ఉందో ఏజెన్సీ అగ్రిమెంట్ కండిషన్స్ కూడా ఉల్లంఘించిందనేది ప్రధానంగా విజిలెన్స్ రిపోర్ట్లో పేర్కొంది. ఇక కొన్ని అంశాలు టెక్నికల్ అంశాలు కూడా పొందుపరిచింది. ఎవరెవరు ఏ స్థాయిలో ఉల్లంఘనకు పాల్పడారనేది. ఇప్పటికే ఈ కాళేశ్వరం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లను కూడా ప్రభుత్వం నిన్ననే తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎల్ఎన్టీ ఏదైతే బ్యారేజీ కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే నివేదికలు వచ్చినాయి, వార్తలు చాలా వస్తున్నాయి. ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పింది మేడిగడ్డ పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పి. అయితే దీనిపైన విజిలెన్స్ కమిటీ నివేదిక మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీపిక, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.